పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అరే పోలీసుడికి ప్రొటెక్షన్ ఏంట్రా? సరే అశోక్, నువ్వు వీడితో వెళ్ళరా. అరే నరేష్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానురా. పొరపాటును కూడా నువ్వు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటి వైపు వెళ్లకు. వాళ్ళమ్మ విపరీతమైన కోపంతో ఉంది. నువ్వు దొరికేవనుకో నీ పనికి అంతే సంగతులురా. అంతేలేరా, అంతా అయిపోయాక ఉచిత సలహాలు ఇస్తారా? మీరు నాకు మంచి ఫ్రెండ్స్. సుబ్బు, కంగ్రాట్స్ రా. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. నరేష్ రారా. ఎలా ఉన్నారా? అసలు ఏం జరిగింది? పోరా, పెద్ద చెప్పొచ్చు. నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా. ఏరా? పెళ్లి చేసుకుంటున్నట్టు కనీసం నాకు ఒక మాటనే చెప్పావా? ఇలా అవుతుందని నేను అనుకోలేదురా. చాలా హడావిడిగా జరిగిపోయింది. ఎవరికి చెప్పే టైం కూడా లేదురా. సర్లేరా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకు అది చాలు. శ్రావణి, వీడు నరేష్, నీకు తెలుసు కదా? వీడు నా ఫ్రెండ్ అశోక్. హలో అండి. అరే ఏం తీసుకుంటారా? టిఫిన్ ఏమైనా చేస్తారా? ఇప్పుడేం వదిలేరా,
స్టేషన్ దాకా వెళ్ళాలి, కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏంట్రా ఇలా వచ్చి అలా వెళ్తానంటున్నావు? నేనెక్కడికి వెళ్తానురా, ఇక్కడేగా ఉండేది. మళ్ళీ వస్తానులే. వస్తాను. సరేరా, జాగ్రత్త, బాయ్. వీడి చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే వీడు హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. సరే కానీ ఇల్లు అడగగానే పండగ కాదురా. అంకుల్, శ్రావణి పెళ్లి ఎలాగో అయిపోయింది. అందరం సంతోషంగా ఉన్నాం. ఓ చిన్న రిసెప్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తుంది. మీరేమంటారు? అవునవును, నాకు ఆ ఆలోచనే వచ్చింది. మామయ్య, ఇప్పుడు ఈ రిసెప్షన్ అయితే అవసరం అంటారా? నాకైతే అనవసరమైన ఖర్చు అనిపిస్తుంది. అది కాదు సుబ్రహ్మణ్యం, పెళ్లి ఎవరికీ చెప్పకుండా హడావిడిగా జరిగిపోయింది. రేపు నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. రిసెప్షన్ పెడితే విషయం నలుగురికి తెలుస్తుంది. నలుగురు ఆశీర్వాదం తీసుకున్నట్టు అవుతుందని నా ఉద్దేశం బాబు. అది కాదు మామయ్య, అవతల మా వాళ్ళందరూ నా మీద కోపంగా ఉన్నారు. మనం రిసెప్షన్ పెట్టినా ఎవరూ రారు. వాళ్ళెవరూ రాకుండా ఎలాగని... ఒరేయ్ వదిలేరా, సుబ్రహ్మణ్యం చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు రిసెప్షన్ పెట్టి పుండు మీద కారం చల్లినట్టు చేయడం ఎందుకు చెప్పు? సరేనమ్మా, అలాగే కానిద్దాం. అమ్మా, అందరికీ భోజనాల ఏర్పాట్లు చూడు. అలాగే. శ్రావణి, ఇంట్లో అమ్మ వాళ్ళు ఫోన్ చేశారే, ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళొస్తాను. అంకుల్ వెళ్ళొస్తాను. బాయ్ అండి. బాయ్ గీత. బాయ్ లలిత. ఒరే మోహన్, అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఈ ఇంట్లో ఏదేదో జరిగిపోతుంది. ఇదేమిటి అని అడిగే దిక్కు కూడా లేకుండా పోయిందిరా. ఏమైందమ్మా? ఏమైందని మెల్లగా అడుగుతావేంట్రా? ఆ పారిపోయిన దానికి పెళ్లి చేసి మీ నాన్న నేరుగా గృహప్రవేశం చేయించాడు. అలాగా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? లోపల ఉన్నారా? నిన్నెవడా ఇంట్లోకి రానిచ్చింది? ముందు పోవా బయటికి. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చి మాట్లాడేది? ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళరా. అయినా దాన్నంటే నీకు పొడుచుకొస్తుందేంట్రా? ముందు నువ్వు పోవా బయటికి. రే, వాళ్ళతో మాట్లాడరా. ముందు మెడపట్టి బయటికి ఏంటేక మన ఇంటికి వచ్చి మన మీద పెత్తన సాగిస్తున్నారు. ముందు తోసే బయటికి. ముందు ఇక్కడి నుంచి పోవా బయటికి. అరే మోహన్, మోహన్. చూడు, వాడిని ఎలా కొడుతున్నాడో చూడు. అలా గుడ్లు పెట్టుకరించుకొని చూడకపోతే ఎందుకు కొడుతున్నాడో అడగొచ్చు కదా. ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? అతను కరెక్ట్ గానే చేశాడు. వాడు మాట్లాడిన దానికి అదే సరైన సమాధానం. ఏంటి కరెక్టా? కన్న కొడుకుని కళ్ళ ముందే కొడుతుంటే నీకు కరెక్ట్ అనిపిస్తోందా? నీకు అసలు మనసుందా? నువ్వు అసలు మనిషివేనా? నీకేం బాధలేదా? అస్సలు లేదు, చాలా ఆనందంగా ఉంది. నా కూతుర్ని ఎవరైనా ఒక్క మాట అన్నా, దాని మీద చెయ్యి వేసినా నా అల్లుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇతను వాణ్ణి కొడితే నాకు ఆ చప్పుడు వినిపించలేదు. శ్రావణి మీద ఇతనికి ఎంత ప్రేమ ఉందో, అభిమానం ఉందో నాకు తెలిసొచ్చింది. సుబ్రహ్మణ్యం చేసింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. మన అబ్బాయిని ఎవరో పరాయవాడు వచ్చి కొడితే అది నీకు సంతోషమా? అదేమిటి అని అడిగేదే లేదా? సరే, అడగాలంటావు, అడుగుతాను. రే, ఇట్రారా. రైట్. అంటే చేసిన పనికి అల్లుడు గారిని క్షమాపణ అడుగు. క్షమాపణ? ఈ రాసుకెళ్ళా? ఛీ, ఆ పనికి ఏ పనికి మాల వెదవనా వెతుక్కో. ఏం మనిషివాయాను? అరే మోహన్, ఆగరా. ఒరే మోహన్, ఆగరా. రే, నేను చెప్పే మాట కాస్త వినరా. రే, నా మాట వినరా. ఒరే మోహన్, రే, ఆగరా. ఒరే, ఒరే మోహన్, ఆగరా. అమ్మా, కనీసం ఈ కాఫీ అయినా తాగమ్మా. ఏమీ తినకుండా ఆకలిగా ఎంతసేపు ఇలా ఉంటావు? పోవే, కాఫీ వద్దు, గీఫీ వద్దు. వాడు విషం ఇచ్చి వెళ్ళాడు కదా, ఇంకా కాఫీ ఎందుకే? పో. అమ్మా, జరిగిపోయింది తలుచుకుంటూ ఉంటే ఎలాగమ్మా? మర్చిపో అమ్మా. ఎలా మర్చిపోమంటావే? మిమ్మల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డానో, వాడినంత వాణ్ణి చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డానో. వాడు నా కష్టం ఆలోచించలేదు. ఇంత బాధ మిగులుస్తాడా నాకు? కనీ పెంచిన కన్న తల్లికి ఒక్క మాటన్నా చెప్పకుండా ఎవత్తో ఇలా దొరకగానే అలా తాళి కట్టి బతికుండగానే తల కొరివి పెడతాడా?
గుండెల్లో పెట్టుకుని పెంచానే, అలాంటిది నా గుండెల మీద తన్ని దాంతో వెళ్ళిపోతాడా? చెయ్యి పట్టుకుని నడిపించిన నా చేతులు విరిచేసి ఆ మాయలాడి చెయ్యి పట్టుకుని పోతాడా? వాడి దుర్మార్గాన్ని వాడు సమర్థించుకున్నా పైన భగవంతుడున్నాడే, వాడికి తప్పకుండా శిక్ష విధిస్తాడు. చేతికి అందొచ్చిన చెట్టెత్త కొడుకుని గద్దలా తన్నుకుపోయిన అది పుట్టగతులు లేకుండా పోతుంది. నేనెంత గుండె పగిలి ఏడుస్తున్నానో అది కూడా కుమిలి కుమిలి ఏడ్చే రోజు త్వరలోనే వస్తుంది. బజారున పడి ముష్టెత్తుకునే రోజొస్తుంది. కుష్ఠురోగం పుట్టి చావాల్సిందే. ఏంటత్తయ్య మీరు అదెవతో చేసిన తప్పుకి మీరు మీ కొడుకును కూడా శాపనార్థాలు పెడుతున్నారు? అది బజార్ను పడితే దాంతో పాటు మీ అబ్బాయి కూడా పడతాడు కదా. కన్న తల్లి మీరు, అతనికి ఇలాంటి శాపాలు పెట్టచ్చా? పాపం, అతని జీవితం అలా నాశనం కావాలని అనొచ్చా మీరు? పోతే పోయాడు. నన్ను కాదనుకుని పోయినవాడు ఏమైపోతే నాకేంటి? వాడు ఆ దరిద్రపు దాంతో ఎంతకాలం కాపురం వెలగబెడతాడో నేను చూస్తానుగా. బ్రేక్ ఇన్స్పెక్టర్ లాంటి వాడినే మంగళం పాడిచ్చింది. వీణ్ణి ఆర్పేయటం దానికెంత పని? వాడు చేసిన పాడు పనికి వాడికి ఆ గతి పట్టాల్సిందే. వీడు దరిద్రం అనుభవిస్తే కాని బుద్ధి రాదు. వాడి పెళ్ళయిన తర్వాత కోడలు వాడు నా కళ్ళ ముందు కళకళ్ళాడుతూ ఆనందంగా తిరగాలని, అది చూసి సంబరపడాలని ఎన్ని కలలు కన్నాను. నా కలలు కల్లలు చేశాడు. నా ఆశ నిరాశ చేశాడు. పడ్డ శ్రమంతా బూడిద పాలు చేశాడు. పరువు ప్రతిష్టలు గంగలో కలిపాడు. నాకు కడుపు కోత మిగిల్చాడు పాపాత్ముడు. వాడు నాశనమైనా నేనే బాధపడ్డావు. అయినా కొడుకే లేడనుకుని నెత్తిన నీళ్లు పోసేసుకున్న దాన్ని. ఇంకా వాడి గురించి నేనెందుకు బాధపడతాను? వాడు బాగుపడ్డు. అమ్మా, ఒరే అభి, ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టు. ఎందుకు ఈ ఏడుపులు పెడబబ్బులు? నువ్వు కాస్త ఏడుపు ఆపితే బాగుంటుంది. ఒరే అభి, అసలే నా కర్మిలా కాలిందని బాధపడుతుంటే ఇంకా బాధపడే మాటలు అనకురా. వాడు చేసిన పాపిష్టి పనికి ఏడవలేక ఏం చేయమంటావురా? నేను పొగరు బట్టి ఆ దుర్మార్గుణ్ణి నమ్మి నాకు వాడొక్కడుంటే చాలు అని, పెద్ద కొడుకు చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే అని నిన్ను తక్కువ చేసి మాట్లాడనురా. అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధించాడు. ఇంకా ఎందుకమ్మా ఆ సంగతులని గుర్తు చేసుకోవడం? వదిలే. కాదురా, నిన్ను తప్పుడు మాటలు మాట్లాడి పాపం చేశాన్రా. మీ ఇద్దర్లో ఒకణ్ణి నెత్తిన పెట్టుకుని ఇంకొకణ్ణి నేల మీద పడేశాను. చాలా దుర్మార్గంగా మాట్లాడానురా. అందుకే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించరా. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసే పని? నిన్ను క్షమించడం ఏంటమ్మా? పెద్దదానివి, నువ్వు అలా మాట్లాడకమ్మా. ఇంకా పెద్దతనమేంట్రా? దానికి గౌరవ మర్యాదలు ఎక్కడివిరా? అన్నీ పోయాయి. ఇంత జరిగా కూడా ఇంకా బతికుండడం నేను అనవసరంరా. చచ్చే ధైర్యం లేదురా. పోనీ ఏ కాశీయో రామేశ్వరమో వెళ్ళిపోదామనుకున్నా, ఇదిగో ఇక్కడ ఆడపిల్ల ఉంది కదరా, దీన్ని ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి కదా. ఏం చేయాలరా? ఏం చేయాలి? ఏంటమ్మా, లావణ్య బాధ్యత నీకెంతుందో నాకు అంతే ఉంది. దీని గురించి నువ్వేం దిగులు పడకు. నువ్వు ఈ కాశీ రామేశ్వరం ఆలోచనలు పెట్టుకోకు. దీని పెళ్లి నేను చేస్తానమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. నువ్వు నన్ను చూడకపోయినా పర్వాలేదు. దీనికి మాత్రం ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించరా. ఈ జన్మకిది చాలరా. నేనింక నీకు భారంగా బతకనరా. ఎక్కడికైనా వెళ్ళిపోతానురా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడోకమ్మా. అమ్మా ఊరుకో అమ్మా. అమ్మా ఏడోకమ్మా ప్లీజ్. అమ్మ ఊరుకో అమ్మా. అమ్మా ఏడోకమ్మా. నువ్వెందుకమ్మా అలా మాట్లాడుతావు? నువ్వెక్కడికి వెళ్ళిపోవడం ఏంటమ్మా? నీకు నేను లేనా? నిన్ను నేను భారం అనుకుంటానా? వద్దమ్మా ఏడోకు. పాపం లావణ్య చూడు ఎలా ఏడుస్తుందో. లావణ్య, నువ్వు లోపలికి వెళ్ళు. దాని ముందు అలాంటి మాటలు మాట్లాడద్దమ్మా. అది చిన్నపిల్ల, దానికేం తెలుసు చెప్పు. లావణ్య పెళ్లి గురించి నువ్వేం దిగులు పడకు. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా. ఏంటి
బాధ్యతగా చూసుకుంటాను అంటున్నారు. ఏం చేస్తారే? అయిపోతుంది అనుకున్న పెళ్లి మీ తమ్ముడు వల్ల ఆగిపోయింది. లావణ్య మీద మీకున్న ప్రేమ మీ తమ్ముడు కూడా ఉండుంటే అసలు ఇలా చేస్తాడా? హ? అతని సంతోషం అతను చూసుకుని వెళ్ళిపోయాడు. సుధా, కాస్త ఆపుతావా? ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? దాన్నెందుకురా కోపడతావు? అది కరెక్ట్ గానే మాట్లాడింది. అది మొదటి నుంచి చెప్తూనే ఉంది. అసలు వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదని, నేనే అనవసరంగా పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది అని నోరు పారేసుకున్నాను. చివరికి అది చెప్పిందే నిజమైందిరా. నేను చెప్పినప్పుడే కాస్త నా మాట వినుండుంటే బాగుండేది. ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదుగా. నిజమేనమ్మా, అప్పుడు నా బుద్ధి గడ్డి తిని నీ మాటలు నేను బుర్రకెక్కించుకోలేదు. నిన్ను అర్థం చేసుకోలేదురా. అనరాని మాటలని నీ మనసు బాధ పెట్టాను. ఆ తప్పు చేశాను కాబట్టే ఇప్పుడు నా కూతురు పెళ్లికి ఆటంకం వచ్చింది. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. మీరు తప్ప నాకు వేరెవరూ దిక్కులేరమ్మా. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు, చాలు. మహేశ్వరి నా కోడలుగా వచ్చుంటే ఆనందంతో పొంగిపోయిండేదాన్ని. నా నుదుట ఇలా ఏడవాలని రాసుంటే నేను నీ మాట ఎలా వింటానో అంతా నా కర్మ. వారిని అనుకున్నానే నువ్వు మహేశ్వరి పేరే ఎత్తుతావని. అది రాలేదు కాబట్టి సరిపోయింది గాని వచ్చుంటేనా నువ్విలా ఉండేదానివా? అందుకే ఇలా జరిగింది. ఛీ, అయినా నీ బుద్ధికి ఇలాగే అవుతుంది. నానమ్మ, బాబాయ్ పిన్ని ఎక్కడికెళ్లారు? మీ బాబాయ్ చచ్చిపోయాడే. మీ పిన్ని ముండ మోసి అనాథల వీధుల్లో అడుక్కు తింటోంది. వాళ్ళిక్కడికి రారు, రారే. ఓకే ఓకే, మెల్లిగానే. సరేనానమ్మా. నానమ్మ, ఎందుకు ఇన్ని పువ్వులు? తల నొప్పిగా ఉంది. ఊరుకోవే పిచ్చిదానా, నువ్విలా తల నిండా పువ్వులు పెట్టుకుని వెళ్తే మీ ఆయన ఆ వాసనకి మైమరిచిపోయి నిన్ను పువ్వులాగా చూసుకుంటాడే. నానమ్మా, ఎందుకలా చేస్తారంటావ్? ఏయ్, నీకెందుకే? నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండు. నీకు టైం వచ్చినప్పుడు నీకు చెబుతాలే. పో, నువ్వెళ్ళి టీవీ సీరియల్ చూసుకోపో. చూడవే అమ్మాయికురాలా, దానికైనా అంతో ఇంతో తెలిసింది. నీకు కనీసం అర్థం కూడా కావడం లేదు. మరీ ఇలాగైతే ఎలాగే? ఈరోజు ఏం రోజే? నీకు జీవితాంతం గుర్తుండే రోజు. నా మనవరాలు కళకళ్ళాడుతూ ఉండాలి. అతని కళ్ళకి తళుక్కున మెరవాలి. అయినా అన్నీ నేనే చెప్పాలి. చెలిపి. చిప్పో నానమ్మ. అబ్బో, సిగ్గుపడుతున్నావే? ఈ సిగ్గులన్నీ మీ ఆయన దగ్గర చూపించలే. అయినా నాకు చాలా పనులున్నాయి తల్లి. పాలు కాగబెట్టాలి, పాలు పళ్ళు పలహారాలు అన్ని గదిలో పెట్టాలి. అబ్బో, నాకు చాలా పనులున్నాయి తల్లి. నా బంగారు తల్లి.